వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. ఈయన స్పెషాలిటీ అందరికీ తెలిసిందేనండి. ఇప్పటికే ఎన్ని ఎపిసోడ్స్ కూడా చూశారు మీరు. కాకపోతే ఇంటిలో మనకి నిత్యావసరాలలో ఉండే వాటితోనే రెమెడీస్ చెప్తూ ఉంటారు. హోమ్ రెమెడీస్ ఎక్కువగా చెప్తూ ఉండడం ఈయన స్పెషాలిటీ. మరి ఈరోజు ఏం రెమెడీస్ చెప్పబోతున్నారో వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అయితే మీరు చెప్పేవన్నీ ఇంటి చిట్కాలు, ఈ అందుబాటులో ఉన్న ఈ ధనియాలు, లవంగాలు ఇట్లాంటివి. మరి ఈరోజు మనం టాపిక్ ఏంటంటే స్థూలకాయం, ఊబకాయం. ఇదే ప్రస్తుతం నేటి యువత దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సఫర్ అవుతున్నారు. దీనికి ఎట్లాంటి రెమెడీస్ మీరు చెప్తారు? అది కూడా నేచురల్ పద్ధతిలో. ఊబకాయాన్ని తగ్గించడానికి చాలా కాస్ట్లీతో కూడిన వైద్యం జరుగుతోంది సార్. అవన్నీ పక్కన పెట్టి మీ వేలో మీరు ఏం చెప్తారు? చెప్తానమ్మా. నిజంగా మీకు ముందు శుభాభినందనలు చెప్పాలమ్మా. మంచి టాపిక్ ఇది. సార్, ఎందుకంటే ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క వెయిట్ అనేది విపరీతమైన ప్రాబ్లం అయిపోయిందమ్మా. అవును సార్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కామన్ ప్రాబ్లం అయిపోయింది. రెండోది ఏంటంటే ఇంతకుముందు పూర్వకాలము మీరు గమనించుంటారమ్మా, అంటే మన పెద్దలు గమనించుంటారు, స్థూలకాయ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళను వెతకాల్సి వచ్చేది ఎక్కడున్నారు అని చెప్పేసి, గ్రామంలో కానీ ఇళ్లలో కానీ ఆ బజార్లో కానీ. ఇప్పుడు ఇంట్లో మించు ప్రతి ఇంట్లో ఆ స్టేజ్ మొదలైపోయిందమ్మా చిన్నపిల్లల నుంచి. చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇంకోటి ఏంటంటే తాత్కాలికంగా కొద్దిగా ఉన్నప్పుడు కనిపించకపోవచ్చు కానీ ఈ యొక్క స్థూలకాయం అనేది అనేక వ్యాధులకి బేసం, అది మూల కారణం. అనేక రకాలైన వ్యాధులు అంటే మోకాళ్ళ నొప్పులు రావచ్చు, షుగర్ రావచ్చు, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు, సంతాన సాఫల్య లేమి అంటే సంతానం కలగపోయేటువంటి సమస్యలు రావచ్చు, కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్ రావచ్చు, పక్షవాతం రావచ్చు, బీపీ రావచ్చు, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. ఇలా అన్నిటికీ మూల కారణం స్థూలకాయమా. కాబట్టి మరి ఈ స్థూలకాయానికి సంబంధించి ఈ రోజుల్లో ఎంత డబ్బు పెట్టడానికైనా వెనకాడకున్నారు ప్రజలు. ఎందుకంటే ఆ సమస్య ఒక స్థాయి వరకు తెలియదు కానీ తర్వాత భయం మొదలయ్యేసేసి ఎంత డబ్బుకైనా వెనకాడకుండా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉందమ్మా. కానీ క్షేమదాయకంగా సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి మెడిసిన్స్ మనం సెలెక్ట్ చేసుకుని వాడుకోవాలమ్మా. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా బెనిఫిట్స్. సో బ్యాక్ టు నేచర్ అమ్మా. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. సో సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి మెడిసిన్స్ చెప్తే ఆయుర్వేదంలో కోకొల్లలు కనిపిస్తాయమ్మా. అందులో ఒక్క ఔషధంతోనే తయారు చేసుకునేటువంటి మెడిసిన్స్, తర్వాత 3-4 రకాల మెడిసిన్స్ కలిపి తయారు చేసుకునేటువంటి ఔషధాలు, 10-15 ఇలాగ అనేక రకాలైనటువంటి మూలికలు, గృహంలో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాలు, ఇలా అనేకం ఉంటాయమ్మా. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో అందరికీ ఉపయోగపడి అందరికీ అందుబాటులో ఉండి అందరూ తయారు చేసుకోదగ్గ సులభమైనటువంటి అత్యంత చౌక ధరకు లభ్యమయ్యేటువంటి వస్తువులతోనే నేను ఒక చక్కటి ఔషధాన్ని చెప్తానమ్మా. మన ప్రేక్షకులందరూ కూడా దాన్ని చక్కగా వినియోగించుకొని ఆ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఆ యొక్క వెయిట్ సమస్య నుంచి బయటపడొచ్చమ్మా. ఎలాగంటే ఇప్పుడంతా మీకు తెలిసే ఉంటుందమ్మా. మీకు నేను చెప్పానంటే నిజంగా ఇవే కదా సార్, నాకు కూడా ఈ విషయం తెలియదు అనుకోవచ్చు బహుశా. ఇప్పుడు త్రిఫల పేరు వినింటారమ్మా. త్రిఫల, కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు. ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయుర్వేదం అంటే త్రిఫల అనేటువంటి పర్యాయ పదం అయిపోయిందమ్మా. అంటే ప్రతి దేశంలో కూడా త్రిఫల వాడకం క్రమక్రమంగా పెరిగిపోతుందమ్మా. అది ఆయుర్వేదం యొక్క గొప్పతనం. రెండవది తిప్పతీగమ్మా. కరోనా టైంలో విపరీతమైన ప్రచారం వచ్చింది. కరోనా టైంలో తిప్పతీగ వాడి కూడా వేలాది లక్షలాది మంది కూడా దానివల్ల ప్రయోజనం పొందారమ్మా. సో తిప్పతీగ కూడా చాలా పాపులర్ అయిపోయింది. తిప్పతీగ గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట నన్ను సద్వినియోగం చేసుకునేంటూ ఆ మొక్క మనల్ని పలకరిస్తుంటుందమ్మా. కాబట్టి ఒకవేళ అది వీలు కానటువంటి వాళ్ళు తిప్పతీగ చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు నగరాల్లో మనకు టైం ఉండకపోవచ్చు, పెంచుకోవడానికి వీలు లేకపోవచ్చు, టైం ఉండకపోవచ్చు, వసతి లేకపోవచ్చు, రకరకాల కారణాల వల్ల తిప్పతీగ పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ప్రాబ్లం లేదు. సో వీలైతే మనకై మనము ఆ తిప్పతీగ ఆకులను తెచ్చుకొని నీడలో ఎండించేసేసి చూర్ణం తయారు చేసుకుని వాడుకోవడం ఒక పద్ధతి. రెండవది అలా వీలు కాకపోతే ఇప్పుడు ప్రామాణిక కంపెనీ వాళ్ళు కూడా మంచి తిప్పతీగ చూర్ణం తయారు చేసి మనకు విక్రయిస్తున్నారమ్మా. అది తెచ్చుకున్నా సరిపోతుంది. సో త్రిఫల, తిప్పతీగ ఈ రెండేమ్మా. త్రిఫల చూర్ణం ఒక 150 గ్రాములు తీసుకోండి. అంటే కరక్కాయలు 50 గ్రాములు, కరక్కాయ పొడేమ్మా
తర్వాత తానికాయల పొడి 50 గ్రాములు, ఉసిరిక పొడి 50 గ్రాములు. ఈ తిప్పతిగ ఇది త్రిఫల చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. అది కూడా ప్రాబ్లం లేదు, ఈజీ అమ్మా. కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేది వాడుకోవాలమ్మా, అది నేను చెప్పేది. ఎందుకంటే స్టాండర్డ్ ఉంటే అప్పుడు రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో ఆ త్రిఫల చూర్ణము 150 గ్రామ్స్ అలాగైనా తీసుకోవచ్చు. సపరేట్ అయితే ఒక్కొక్కటి 50 గ్రామ్స్ తీసుకోవాలి. టోటల్ 150 గ్రామ్స్. తిప్పతిగ చూర్ణం 50 గ్రాములు. అక్కడికి ఎంత 200 గ్రాములు అయిపోయింది కదమ్మా. ఈ 200 గ్రాముల ఔషధము రోజు ఉదయం ఒక్కసారి పరిగడపన, రాత్రిపూట మళ్ళీ ఒక్కసారి, ఆహారానికి ఒక అరగంట ముందు అంటే వాటర్లో కలుపుకొని చెప్తానమ్మా. 1/2 టీ స్పూన్ అమ్మా, 1/2 టీ స్పూను పౌడరు ఒక ప్లేట్లో వేసేసుకొని స్వచ్ఛమైన తేనెతో కలిపి తీసుకోవచ్చు. స్వచ్ఛమైన తేనె అందుబాటులో లేకపోవడం కానీ, లేకపోతే కొంతమంది తేనె వాడకూడదమ్మా, ఎక్కువ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇంకో కొన్ని రకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, అటువంటి వాళ్ళు కానీ, తేనె ఇష్టం లేనటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరూ జస్ట్ నీళ్ళలో కలిపి వాడుకుంటే సరిపోతుంది. చల్లని నీళ్ళే కదా? వద్దమ్మా, గోరువెచ్చని నీళ్ళమ్మా. గోరువెచ్చని నీళ్ళు కానీ, అలా వీలు కాకపోతే కాచి చల్లార్చిన నీళ్ళు కానీ. సో ఒక 100 మిల్లీలీటర్లు లేదా 200 మిల్లీలీటర్ల వరకు కూడా తీసుకోవచ్చు. అందులో ఒక 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రామమ్మా ఆ పౌడర్ కలిపేసి తీసుకోవాలి. లేదంటే తగినంత తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఇలా 2 పూటలు తీసుకోవడం వల్ల అత్యంత త్వరలోనే శరీరంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు కరగడం మొదలై మనిషి నాజుకుతనాన్ని సంతరించుకుంటాడు. అది స్పెషాలిటీ. అంటే ఎన్ని నెలలు వాడమంటారు దీనికి? ఇన్నాడని లేదమ్మా, తగ్గేంత వరకు, పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకున్నంత వరకు తగ్గేంత వరకు కూడా వాడుకోవచ్చమ్మా. ఒకవేళ ఒకసారి తగ్గాక ఆపేయచ్చు అంటారు? ఆపేసేయచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రమాణంలో తయారు చేసుకుంటే ఒక 40 days వస్తుందమ్మా. రోజు 5 గ్రాములు అంటే 40 రోజుల మెడిసిన్. కాబట్టి ఈ ఆయుర్వేద మందులు ఏంటంటే తాజాగా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. అంతేగాని మనం ఒకటేసారి 6 మాసాలకు 3 మాసాలకు సంవత్సరానికి తయారు చేసి పెట్టుకుంటే క్రమక్రమంగా ఔషధ విలువలు కోల్పోయి ఆ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఫ్రెష్ది. సో 40 రోజులు ఆ విధంగా తయారు చేసుకుని వాడుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా. ఇక్కడ ఈ సందర్భంలో మరొకటి కూడా నాకు గుర్తొస్తుంది. ఈ త్రిఫలాలో సైంటిఫిక్గా ఆధునిక సైంటిస్టులు కూడా దీని మీద కొన్ని పరిశోధనలు చేశారమ్మా. ఈ త్రిఫలా చూర్ణంలో ఈ గ్యాలిక్ యాసిడ్, చెబిరిక్ యాసిడ్, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి విటమిన్స్, ఫైబరు, ఇలాంటివి అనేక రకాలైనటువంటి బాడీకి ఉపయోగపడేటువంటి అంశాలు అనేకం ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్ రాకుండా చేస్తాయమ్మా. అంటే సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే వెయిట్ వచ్చారంటే ఆ వెయిట్ వల్ల ఫ్యాట్ ఎక్కువగా సంచితం కావడం వల్ల ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ వల్లనే అనేక వ్యాధులు వస్తుంటాయి. ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను ఆపుతుందమ్మా. అది స్పెషాలిటీ త్రిఫల. రెండవది ఏమంటే బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్ అంటే చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చమ్మా. కణాలని, కణజాలాలని, శరీరాన్ని, అవయవాలని, అంగాలని ఆరోగ్యవంతంగా చేకూర్చేదానికి ఏ విధంగా అది సహకరించాలో ఆ విధంగా సహకరించేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని యాంటీ ఆక్సిడెంట్ అంటారమ్మా. సో ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అదమ్మా. రెండవది ఏంటంటే ఇప్పుడు తిప్పతిగ చెప్పాను కదా, తిప్పతిగలో అరబినో గెలాక్టాన్స్ అనేటువంటి చక్కటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఈ ఐసోక్వినోలోన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఉన్నాయి. ఈ అరబినో గెలాక్టాన్స్ ఈ యొక్క క్రియ ఏంటంటే ఇంతకుముందే చెప్పాను కదా ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ అని చెప్పేసి, ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు ఏమంటే శరీరంలో హానికారకమైన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా, రసాయనిక పదార్థాలు. TNF ఆల్ఫా, తర్వాత సైటోకైన్స్, ఇలాంటి కొన్ని పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా. వాటి వల్ల చాలా హాని జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి వల్ల జరిగేటువంటి హానిని కూడా తగ్గించేటువంటి పరిస్థితి ఈ తిప్పతిగలో అరబినో గ్యాలక్టోన్ పనిచేస్తాయమ్మా. అట్లే ఐసోక్వినోలోన్స్. ఇప్పుడు మనిషి వెయిట్ కొన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, వాళ్ళకు షుగర్ వస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించేదానికి ఈ యొక్క ఐసోక్వినోలోన్స్ తిప్పతిగలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇన్సులిన్ ఉత్పత్తి కూడా ఉపయోగపడతాయమ్మా. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ తిప్పతిగమ్మ. తిప్పతిగని ఎట్లా వాడాలంటారు సార్? తిప్పతిగమ్మ ఇదే విధంగా పచ్చ ఆకులు మనకు దొరికేట్లయితే రోజు లేదా 3-4 ఆకులు పరిగడుపున నమిలి మింగేసేయచ్చు. చూర్ణ రూపంలో కావాలంటే దాదాపు 2 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ చూర్ణ రూపంలో తీసుకోవచ్చు. లేకపోతే అమృతారిష్ట అని చెప్పేసి మనకు మార్కెట్లో తిప్పతిగతో తయారు చేసినటువంటి ఒక లిక్విడ్ దొరుకుతుందమ్మా. ఆ యొక్క లిక్విడ్ కూడా 10 ml మార్నింగ్, 10 ml నైటు ఒక సమంగా వాటర్ కలిపేసి తీసుకోవచ్చు ఆహారం తర్వాత. లేకపోతే ఈ తిప్పతిగతో తయారు చేసినటువంటి చూర్ణం దొరుకుతుందమ్మా. చిన్న రుహాది
చూర్ణం అంటారు. చిన్న రుహాది చూర్ణం. చిన్న రుహ అంటే తిప్పతీగ. ఆ యొక్క తిప్పతీగ చూర్ణం కూడా మనకు దొరుకుతుంది కాబట్టి, అంటే అన్ని అంగాలు, ఆకులు, తర్వాత తిప్పతీగ కాయలు, పూలు, వేర్లు, కాడ అన్ని కలిపేసేసి చూర్ణం తయారు చేసి అమ్ముతారమ్మా. ఆ చూర్ణం కూడా కషాయ రూపంలో తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇలా అనేక రకాలు వాడుకోవచ్చు. అంటే ఇది అన్ని రకాల వారికి పడుతుంది అంటారా సార్? లేకపోతే కొన్ని రకాల జబ్బులతో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు, బీపీ, షుగరు, థైరాయిడ్, ఇట్లాంటి వాళ్ళకి కూడా అందరూ వాడుకోదగ్గ ఔషధం. అందుకే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అందరూ వాడుకోవచ్చు. ఓకే.